ఈ బ్రహ్మాండంలో నీవు కేవలం ఒక సాధనం మాత్రమే. ఒక్కొక్క ఘటనకి ఒక్కో కారణం ఉంటుంది. అలాగే లాభంతో పాటు మూల్యమూ చెల్లించాలి. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్తమాత్రుడివి. అందుకు నీవు గర్వపడకు, ఉపకారంగా భావించు. అస్త్రాలు ప్రయోగించడం వల్లనే నీవు క్షత్రియుడివి కాలేవు. అస్త్రాలను నియంత్రించడం కూడా తెలియాలి. వివేకంతో ఆలోచించు అర్జున. ఇదే పరిపాలన యొక్క సత్యం, అలాగే జీవిత సత్యం. క్రోధం, ద్వేషం, ఇంకా హింస క్షణిక విజయాన్ని అందించగలవు, కానీ దీర్ఘకాలిక శాంతిని కాదు. దానికి ఆత్మ పరిశీలన, సంభాషణ, పరిష్కార మార్గం కూడా ఎంతో ఉత్తమమైనది. రాజనీతి పరిపాలనలోనే కాదు, జీవితంలో అన్నిటా ఉంటుంది. జీవితంలో ఒక్కటే స్థిరమైనది, అది మంచైనా చెడైనా పరివర్తన. మర్త్యలోకంలో ఎవ్వరూ తమ యొక్క కర్మల నుండి, మృత్యువు నుండి తప్పించుకోలేరు. నేను కూడా. ఆత్మ సందేహపు అంధకార సాగరంలో ఉన్న నీవు నా చెయ్యి పట్టుకో. నేను నీ నావని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాను. గుర్తుంచుకోండి, భవిష్యత్తు నుండి దూరదృష్టితో నన్ను చూస్తున్నారు. మీరు కూడా నా చేయి వదిలిపెట్టకండి. ఈ ప్రశ్నల సాగరాన్ని దాటడానికి మీకు సహాయం చేయగలిగేది ఎవరంటే అది కేవలం నేను మాత్రమే.